మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ. నేను కృష్ణవేణి. దయ్యాలున్నాయా? అదేం ప్రశ్న. ఈ కాలంలో దేవుళ్ళు ఉన్నప్పుడు దయ్యాలు కూడా ఉంటాయి కదా, దేవుళ్ళని నమ్ముతున్నప్పుడు దయ్యాలు ఎలా ఉండవు అనేది కొంతమంది వాదన. అంతరిక్షంలోకి వెళ్తున్న ఈ కాలంలో కూడా ఇంకా దయ్యాలేంటనేది మరికొంతమంది వాదన. కాకపోతే ఖచ్చితంగా దయ్యాలున్నాయి, మేమంతా చూస్తున్నాం అంటున్నారు శ్రీకాళహస్తిలోని కాసారం గ్రామ ప్రజలు. ఇంతకీ అక్కడ ఏం జరిగిందంటే, గ్రామంలో ఉన్న ప్రజలందరి ప్రధాన వృత్తి వ్యవసాయం. వ్యవసాయం చేసుకోవడం కోసం వాళ్ళు గ్రామ శివార్లో కట్ట ఉంటుంది, అక్కడికి దాటి వెళ్తుంటే అక్కడ దయ్యం సంచరిస్తుందని, అంతేకాకుండా దాడి చేస్తుందని వాళ్ళు చెప్తున్నారు. దానికి సాక్ష్యాలు కూడా చూపుతున్నారు. ఒక రైతుకు దయ్యం దాడి చేసి వేలుని అక్కడికక్కడే కొరికి ఒక వేలు ముక్క పడేస్తే కనీసం ఆ వేలులోంచి రక్తం కూడా కారలేదు అని చెప్తున్నారు వాళ్ళు. ప్రత్యక్షంగా ఎవరైతే వేలు కొరకబడిందో అతను చెప్తున్న మాట అది. అయితే నిజంగా మీరు అంటున్నట్టు కుక్కో మరొకటో అయితే రక్తం కారాలి కదా, వేలు దాదాపుగా ఇంత ముక్క వేలు పోతే రక్తం కారాలి కదా, అసలు రక్తం కారలేదు అంటున్నారు. మరికొంతమందికి ఒక కుక్కలాగా ఎర్రటి కళ్ళతో, మరికొంతమందికి అప్పటికప్పుడే పిల్లి ఆకారంలో, ఇంకొంతమందికి గాలిలాగా మీదికొచ్చి బెదిరిస్తోందని, కొంతమందికి మనిషి రూపంలో కనిపించి అడ్డగిస్తోందని, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపంలో కనిపిస్తూ దాడికి ప్రయత్నిస్తుందని వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నారు. మనం కొట్టివేద్దామా, దయ్యాలు లేవా అనంటే కొంతమంది అంటుంది నిజమే కదా, దేవుళ్ళు ఉన్నారు అని నమ్ముతున్నారు, పూజలు హోమాలు చేయించుకుంటున్నారు, గుళ్ళకు వెళ్తున్నారు, పాజిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది కదా అనేది కొంచెం మనం కన్విన్స్ అయ్యే వాదనే. ఎందుకంటే సైన్స్ లో కూడా ఎనర్జీస్ ఉన్నాయని అంటారు, అంటే పాజిటివ్ ఎనర్జీ. ఎప్పుడైతే పాజిటివ్ ఎనర్జీ ఉంటుందో నెగిటివ్ ఎనర్జీ కూడా ఉంటుంది అని అంటారు. కానీ జన విజ్ఞాన వేదికలు అంటే వేదికలు, కొంచెం నాస్తిక సంఘాలు దేవుళ్ళు లేరు దయ్యాలు లేవని వాదిస్తారు. శ్మశానాల్లోకి వెళ్ళి నిద్రలు చేసి అక్కడ వంట వండుకొని కూడా ఇక్కడ ఏమీ లేదని ప్రూవ్ చేసిన సంఘటనలు చూసాం. కానీ ఇక్కడ ఒకరు ఇద్దరు అంటే ఏమో అనుకోవచ్చు. ఒక గ్రామానికి చెందిన ప్రజలందరూ ఏకతాటి మీదకి వచ్చి మా గ్రామ శివార్లలో మేము వెళుతున్న దారి ఏదైతే పొలం పనుల కోసం వెళ్ళాలో ఆ గట్టు కాలువ గట్టు ఉంటుంది కదా, ఆ ప్రాంతంలో దయ్యం తిరుగుతుందని, అది కూడా తెల్లవారుజామున 3 నుంచి 6 గంటల మధ్యలో ఎప్పుడైతే పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్తారో ఆ సమయంలో మనుషుల మీద దాడి చేస్తుందని, రకరకాలుగా రూపాలు మారుస్తుందని చెప్తున్నారు. ఒకరు ఇద్దరు ఓకే. ఒక వ్యక్తి కారులో వెళ్తుంటే కారుకు అడ్డగించి ఆపమని రిక్వెస్ట్ చేసిన సందర్భంలో భయంతో తోసిపుచ్చుకుంటే వెనకాలే వెంటనే రూపం మార్చుకుని ఒక కుక్కలాగా వెంబడించిందని చెప్తున్నారు. ఒక వ్యక్తికి పిల్లిలాగా మారి పట్టుకోబోయిందని, తను పారిపోయి పరిగెత్తాడని చెప్పారు. ఇంకొక వ్యక్తికి ఎవరైతే వేలు కొరకబడిందో అతన్ని రాత్రి చీకట్లో 4 గంటల సమయంలో మీదికి మెడ దగ్గరికి రాబోతే తను గట్టిగా పట్టుకోవడంతో వేలు కొరికి వెళ్ళిపోయింది, అది కుక్కలాగే ఉంది, నేను చూశాను అంటున్నారు. అయితే నిజంగా రూపాలు మార్చుకుంటుందా, కనిపిస్తుంది దయ్యమేనా, 2025లో దయ్యాలు ఉన్నాయా, ఉంటే అక్కడ ఎందుకు తిరుగుతుంది, రైతులపైన గ్రామ ప్రజలపైన ఎందుకు దాడి చేస్తుంది అనేది ఒక క్వశ్చన్. లేదంటే నిజంగానే అడవి జంతువు ఏదైనా అక్కడ వచ్చి దాడి చేస్తుంటే వీళ్ళు భయంలో, లేదా పాపం చదువురాని వాళ్ళు భయంతో ఒకరి ద్వారా ఒకరు చెప్పడం వల్ల ఆ భయంలో ఏం జరిగినా అట్లాగే అనుకుంటున్నారా అనేది ఇంకో వాదన. లేదా అక్కడ ఎవరైనా కావాలని అందరినీ భయభ్రాంతులకు గురి చేయాలనే ఆలోచనతోటే చేస్తున్నారా అనేది మరొక అనుమానంగా కూడా ఉంది. ఇంత టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత దయ్యాలు భూతాలు ఉన్నాయా లేవా అనేది మనం ప్రశ్నించుకోవడమే తప్ప ఇది ఎక్కడి నెవర్ ఎండింగ్ టాపిక్. ఇది అని లేవు అని ప్రూవ్ చేయలేము, ఉన్నాయని కూడా ప్రూవ్ చేయలేము. ఎవరి వాదన వాళ్ళకి కరెక్ట్ గానే అనిపిస్తుంది. అయితే గ్రామ ప్రజలందరూ కలిసి వాళ్ళ గ్రామ దేవతకు సంబంధించి ఒక పెద్ద బోనర్ లాంటి సమర్పించి అక్కడ వాళ్ళు అడగడంతో ఒక గ్రామంలోని ఒక వ్యక్తి మీదకి అమ్మవారు వచ్చి మీరు పెద్ద ఎత్తున పూజలు చేయండి, అతి త్వరలో ఆ దయ్యం గ్రామంలోని ప్రజలందరినీ చంపేయబోతోంది, గ్రామం నాశనం కాబోతుందని చెప్పింది అని చెప్పేసి ఎవరికి వాళ్లే చీపురు కట్టలు, కత్తులు, కటారాలు అంటే చేతిలో ఏదో ఒక ఆయుధంతో తిరుగుతున్నారు. ఎందుకు తిరుగుతున్నారు అని అడిగితే దయ్యం వచ్చినప్పుడు మేము ఉత్తి చేతులతో ఉండలేం కదా, కనీసం పోరాడడానికి ఉపయోగం ఉంటుందని చెప్పేసి పెట్టుకుంటున్నారు. కొంతమంది అయితే చాలా మందికి నమ్మకం, ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే గాలి ధూళి సోకితే కూడా నిమ్మకాయలు, ఎండుమిరపకాయలు, ఉప్పు, చీపురు కట్ట పెడుతూ ఉంటారు. వాళ్ళు కూడా చీపురు కట్టలు పెట్టుకుంటున్నారు, ఎందుకంటే వాళ్ళు నమ్ముతున్నారు.
మనం ఇక్కడ కూర్చొని జడ్జి చేస్తామో చేయమో తర్వాత పక్కన పెడితే వాళ్ళు దాడికి గురవుతున్నారు, వాళ్ళ చేతులు కాళ్ళు కొరకబడుతున్నాయి, అక్కడ మాంసం ముక్కలు పడుతున్నారు, రక్తం కారట్లేదు, కళ్ళారా చూసామంటున్నారు. కనుక మనం ఇక్కడ కూర్చొని వాళ్ళంతా భయపడుతున్నారేమో, ఊరికే ఊహించుకుంటున్నారేమో అని. ఎందుకంటే ఊహించుకోవడము భయపడడం అయితే సైకలాజికల్ ఒకరికి ప్రాబ్లం ఉంటుంది, ఇద్దరికి ప్రాబ్లం ఉంటుంది. సో వాళ్ళందరూ అది ఎక్స్పీరియన్స్ చేసి ప్రతి ఒక్కరు చూసి చివరికి పొలం పనులకు వెళ్ళాలి అనుకుంటే ఒక్కరు వెళ్లకుండా గుంపులుగా 3, 4 వెళ్ళడం, వాళ్ళు మాట్లాడుతూనే ఉండడం, ఇలా చేసుకుని వెళ్తున్నారట కాసారం ప్రజలందరూ. ఒంటిగా ప్రయాణం చేయలేని పరిస్థితికి వచ్చింది. మరి అక్కడ ప్రభుత్వం కానీ అక్కడి సైన్స్ కు సంబంధించిన ఎవరైనా స్టూడెంట్స్ లేదా జన విజ్ఞాన వేదిక లాంటి వాళ్ళు కానీ నిజంగా అవాయిడ్ చేయాల్సింది అక్కడే కదా. ఇప్పుడు వాళ్ళు నిజంగా భయపడుతున్నారు, ఉందో లేదో అక్కడికి వెళ్ళి టెస్ట్ చేయండి. చాలా చోట్లకు వెళ్ళి ఇక్కడ దయ్యాలు లేవు, కేవలం భయపడుతున్నారని ప్రూవ్ చేసినట్టుగానే ఆ గ్రామంలో ఏదైతే ఒక స్పెసిఫిక్ ప్లేస్ చెప్తున్నారు, కాల్వగట్టు దగ్గర అక్కడికి వెళ్తే ఆ దారి పొలానికి వెళ్లే దారిలో ఆ ప్లేస్ అని చెప్తున్నారు. ఆ ప్లేస్ కి కనీసం నాస్తిక సంఘాలు, జన విజ్ఞాన వేదికో లేదా నిజంగానే ప్రభుత్వం కొంతమంది పోలీసుల్లో పెట్టి రాత్రి ఒక 4 రోజులు, వారం రోజులో, 10 రోజులో మీరు అన్ని వెరిఫై చేసి కెమెరాస్ పెట్టి చెప్పి అక్కడ ఏమీ లేదనో, లేదా వీళ్ళందరి మీద దాడి చేస్తుంది బహుశా ఏ తోడేలో లేదా అడవి పందో, అడవికి సంబంధించిన ఏ జంతువు అయ్యిందని వీళ్ళకి సాక్ష్యాలతో చూపిస్తే ప్రజలందరూ కొంచెం భయం నుంచి బయటకు వస్తారు. ఎందుకంటే ఒక గ్రామం మొత్తం దయ్యం ఉండి మమ్మల్ని మా మీద దాడి చేయబోతుంది, త్వరలో మా ఊరినంతా నాశనం చేయబోతుంది అంటే ఒకసారి ఊహించుకుంటే ఎంత భయంగా బతుకుతుంటారు. ఉన్న పలంగా ఇల్లు, వాకిలి, పొలము, పనులు అంటూ వదిలిపెట్టుకుని ఊరు దాటి రాలేరు. అట్లానే ఆ ఊర్లోనే ఒంటరిగా వెళ్ళి పని చేసుకోలేని పరిస్థితి. ఖచ్చితంగా గవర్నమెంట్ కొంచెం దీని మీద ఫోకస్ చేయాలి. మరి అక్కడ ఉన్న రైతులకు అంటే కొన్ని ఏళ్ల తరబడి పొలాలలో పనిచేస్తున్న వాళ్ళకి అడవి పందికి, తోడేలకి, కుక్కకి, పిల్లికి లేదా ఒక జంతువు కాటికి, నిజంగా దయ్యం కాటికి తేడా తెలియదా అంటే నిజంగా డౌట్. ఎందుకంటే వాళ్ళకు ఉన్న అనుభవంతో ఒక దయ్యం నన్ను కొరికిందని చెప్పలేరు, ఇది అడవి పంది వాళ్ళు చూసి చెప్తారు. లేదా ఒక చిన్న దెబ్బను చూసి ఇది అడవి పంది చేసిన పని, ఇది కుక్క చేసిన పని అని వాళ్ళ అనుభవంతో చెప్తారు. అంత అనుభవజ్ఞులు చాలా సిల్లిగా మమ్మల్ని దయ్యమే అటాక్ చేసింది అంటున్నారంటే వాళ్ళ మాటలో నిజం ఉందా లేదా పాప ఆ అమాయకత్వంతో వాళ్ళు గనక ఏదో చూసి భయపడుతున్నారా, ఇవన్నీ తేల్చాల్సిన అవసరం గవర్నమెంట్, పోలీస్ శాఖ, ముఖ్యంగా జన విజ్ఞాన వేదిక వీళ్ళందరూ ఏకమై కొంచెం ఒక్కసారి కాసార గ్రామం పైన దృష్టిని సారించి అక్కడ నిజంగా దయ్యం ఉందా, ఉంటే సొల్యూషన్ ఏంటి, లేకుంటే ఏది అంతగా గ్రామ ప్రజల్ని భయపెడుతోంది, ఈ అంశం గురించి క్లారిఫై ఇవ్వాలని మా మ్యాగ్నా నుంచి కోరుకుంటున్నాం.